మీ స్క్రిప్ట్ మేకింగ్ పక్కన పెడితే కాస్టింగ్ అన్నది 100% ఈ క్యారెక్టర్కి వీళ్ళు తప్ప ఇంకొకరు సెట్ కారేమో అన్న స్థాయిలో వాళ్ళని చూస్ చేసుకున్నారు. ముఖ్యంగా మౌలి లేకపోతే ఇంకొకరిని ఊహించగలరా ఈ ఈ క్యారెక్టర్లో? లేదండి. నేను మౌలికి చెప్పే ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు మౌలిని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మౌలిది మనకి పార్క్ సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో, డబుల్ కాల్ షీట్ చేసాం మేము, ఫ్రెండ్స్ మధ్యలో సీక్వెన్స్. మౌలి ఒక సినిమా మొత్తంలో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, ఎందుకు లవ్ చేసిందిరా నన్ను కాత్యాయని అని. ఆ సీక్వెన్స్ ఆ లొకేషన్లో చేసిన సీక్వెన్స్ని డబుల్ కాల్ షీట్లో చేసాము. ఆ అబ్బాయి వల్లే అది చేయగలిగాం. అబ్బాయి సింగిల్ టేక్, క్లోజ్, మిడ్, వైడ్ అన్నీ ఒకటేసారి చేసాడు. అన్ని సీన్లు రప్ప చేసాడు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, మౌలి కాకుండా ఇంకెవ్వరు చేయలేడు ఈ సినిమా అని. అండ్ ఆల్సో ఇక్కడున్న యాక్టర్స్ అందరూ చాలా సింగిల్ టేక్లో చేశారు యాక్టర్స్. సో షూటింగ్ డేస్ కూడా 32 days చేసాం. సో అంత ఫాస్ట్గా అవడానికి రీజన్ కూడా మా యాక్టర్స్. నీలాంబరి నరసింహ లవ్ స్టోరీ ఎప్పుడు చూడొచ్చు? ఉండదండి. అదే లిటిల్ హార్ట్ స్టోరీ అనుకున్నా. కాదా? ఇది కాదండి. కాకపోతే ఆ ట్రాక్ నుంచి కూడా ఒక స్టోరీ పుట్టొచ్చేమో. అంటే ఇప్పుడు మౌలి అంత యాక్టింగ్ నేను చేయలేను. అది చేస్తా అనిపించినప్పుడు ఏమైనా రాస్తానేమో అండి. ఇప్పుడు చేస్తున్నాడు యాక్టింగ్. మౌలి గారు ఇక్కడ అండి. హాయ్ మైసెల్ఫ్ హేమ మాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ట్రెమెండస్ రెస్పాన్స్. చాలా చాలా బాగుంది. సినిమా ఏంటి ఎంత తొందరగా అయిపోయిందని అనిపించింది. బట్ నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం ఇంత మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు కొంచెం అడ్వాన్స్లు వచ్చినాయి అని చెప్పి తెలిసింది. అది ఎంతవరకు నిజం? మీకు అండ్ మార్తాండ్ గారికి ఇద్దరికి వచ్చినాయి అంట కదా, ఈజ్ దట్ ట్రూ? మార్తాండ్కి అయితే వచ్చినాయండి, ఇద్దరు ఇంకా ఏం తీసుకోలేదు. అంటే కాల్స్ అయితే వస్తున్నాయి. ఓకే, మంచి స్టోరీ రావాలండి నాకు. అడ్వాన్స్ ఏం చేసుకుంటా నేను. మార్తాండ్ గారు, ఇక్కడ ఈ స్టోరీ ఫస్ట్ మీరు చాలామంది చెప్పారు కానీ ఎవరు కూడా తీసుకోలేదన్నారు. ఎందుకు అంటే నమ్మలేదా ఏంటి దీనిపై? ఈ స్టోరీ ఒకరికే చెప్పాను. చాలామందికి దీని ముందు లవ్ స్టోరీ ఒకటి ఉండే, అది చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పాను. కానీ ముందు లవ్ స్టోరీకి ఎక్కువ రిజెక్షన్స్ వచ్చాయి. ఈ లవ్ స్టోరీకి ఒక్కరి మటుకు వెబ్ సిరీస్ చేద్దామన్నారు, అది అస్సలు చేయదని చెప్పేసిండే. పేరు చెప్పండిగా. సరే సార్, బన్నీవాస్ గారు, యాక్చువల్లీ ఇది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు తీసుకున్నారు. ఒకవేళ ఇలాంటి స్క్రిప్ట్ మీకు వస్తే మీరు ఏం చేసేవారు? లేదండి, జడ్జ్ చేయడం చాలా కష్టం ఇది. బికాజ్ ఇది టోటల్ డైలాగ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్.